హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మానంద బేద. సో ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లో మనకి ఈ వారం 16వ తేదీన అంటే రాబోయే సండే మనకి ఎగ్జామ్ జరగబోతుంది. అందులో జనరల్ ఫారెస్ట్లో సిల్వికల్చర్కి సంబంధించి 14 స్పీసెస్ గురించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే సిలబస్లో ఉంది. సో వాటి నుంచి మనకి బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ వీడియోలో మనం అసాసియో నిలోటికా అనే సిల్వికల్చర్ స్పీసెస్ గురించి తెలుసుకుందాం. సో సిల్వికల్చర్ స్పీసెస్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి అసాసియో నిలోటికా. సో దీని యొక్క ఇంగ్లీష్ నేమ్ ఏంటంటే ఇండియన్ గమ్ అరబిక్ ట్రీ అంటారు. సో ఇండియన్ గమ్ అరబిక్ ట్రీ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. సో ఈ అసాసియో నిలోటికాని హిందీ నేమ్ ఏం పిలుస్తారంటే బాబుల్ అని పిలుస్తారండి. సో అసాసియో నిలోటికా ఏ ఫ్యామిలీకి సంబంధించిందంటే మిమోసే అనే ఫ్యామిలీకి సంబంధించింది. సో ఈ అసాసియో నిలోటికా అనే ప్లాంట్ అనేది ఎక్కువగా మనకి ఇండియా గంగటిక్ ప్లేన్ వెస్టర్న్ పార్ట్లో మనకి ఉంటుంది. అదేవిధంగా నార్థన్ పార్ట్ ఆఫ్ డెక్కన్ అంటే దక్కన్ పీఠభూమి నార్త్ సైడ్ మనకి ఉంటుంది. సో ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా మనకి అసాసియో నిలోటికా ప్లాంట్ అనేది మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సో దీని యొక్క ఫినాలజీ అంటే ఈ అసాసియో నిలోటికా ప్లాంట్ అనేది సో మనం ప్లాంటేషన్ చేసినప్పుడు సో సీడ్స్ ద్వారా ప్లాంటేషన్ చేసినప్పుడు దీని యొక్క లీవ్స్ అనేది ఎప్పుడు అపీర్ అవుతాయంటే మార్చి నుంచి మే మధ్య అపీర్ అనేది అవుతాయి. అదేవిధంగా ఈ చెట్లకు వచ్చేసరికి ఫ్లవరింగ్ అనేది సో పూలు అనేది మనకి రైనీ సీజన్ మ్యాక్సిమం మనకి డిసెంబర్ నుంచి జనవరి మధ్య వీటికి ఫ్లవర్స్ అనేది వస్తాయి. అదేవిధంగా దీనికి ఫ్రూట్స్ అనేది వస్తాయండి. సో ఈ ఫ్రూట్స్ అనేది ఎప్పుడు వస్తాయంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఫ్రూట్ రైపింగ్ అనేది జరుగుతుంది. సో మరి దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయంటే ఇది డ్రాట్ రెసిస్టెంట్ అండి. సో ఇది హాట్ క్లైమేట్లో అదేవిధంగా ఈ కరువు లాంటి పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఈ చెట్టు అనేది మనకి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ అసాసియో నిలోటికానే మనకి నల్ల తుమ్మ చెట్టు అని కూడా అంటారండి. సో ఇది వచ్చేసరికి ఫ్రాస్ట్ టెండర్, అదేవిధంగా స్ట్రాంగ్ లైట్ డిమాండర్ అండి, పూర్ కాపసింగ్ పవర్ అనేది దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి. సో ఈ చెట్టు అనేది ఇది ఏ క్లైమేట్స్లో ఏ సాయిల్లో ఎక్కువగా మనకి ప్లాంటేషన్ జరుగుతుందంటే అల్యూవియల్ శాండీ లోమ్ సాయిల్లో జరుగుతుంది. అదేవిధంగా క్లే బంక నేలల్లోనూ అదేవిధంగా బ్లాక్ కర్టన్ సాయిల్ అంటే నల్లరేగడి నేలలో కూడా ఈ చెట్టు అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుందండి. సో దీనికి యావరేజ్గా రైన్ఫాల్ వచ్చేసరికి 400 to 1500 mm మీద రైన్ఫాల్ అనేది ఇది తీసుకుంటుంది. సో దీని యొక్క టెక్నిక్ నర్సరీ టెక్నిక్ ఎలా ఉంటుందంటే సీడ్లింగ్స్ అనేది మనకి పాలిథిన్ బ్యాగ్స్లో రైజ్ చేయాలి. 5 cm by 22 cm డైమెన్షన్స్లో ఒక పాలిథిన్ బ్యాగ్స్లో ఈ సీడ్స్ అనేది మనం వేయాలి. సో ఈ సీడ్స్ అనేది మనకి సీడ్స్ అనేది 1.5 cm డీప్ అంటే దాంట్లో ఆ పాలిథిన్ బ్యాగ్స్లో మనకి సాయిల్ వేసి 1.5 cm డీప్కి ఈ సీడ్స్ అనేది మనకు 2 to 3 సీడ్స్ అనేది ఈచ్ బ్యాగ్లో మనం ప్లేస్ చేయాలి. సో ఈ 2 to 3 సీడ్స్ అనేది కూడా ఈచ్ బ్యాగ్లో మనకి ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో మనకి ప్లేస్ చేయాలండి. సో వాటితో పాటు ఇంకా ఏం చేయాలంటే నర్సరీ టెక్నిక్లో దీనికి రెగ్యులర్గా వాటరింగ్ అనేది చేస్తూ ఉండాలి. పిచ్చి మొక్కలు కానీ మలిచినట్లయితే ఆ వీడింగ్ అనేది మనం తీస్తూ ఉండాలి. అదేవిధంగా వచ్చేసరికి ఎక్సెస్ వాటర్ కానీ ఉన్నట్లయితే పాలిథిన్ బ్యాగ్స్లో ఆ ఎక్సెస్ వాటర్ని తీసేయాలి. షేడింగ్ అనేది కంపల్సరీగా దీనికి నెసరీగా మనం ప్రొవైడ్ చేయాలి. మరి ప్లాంటేషన్ ఎప్పుడు చేయాలంటే సీడ్లింగ్స్ ఫిట్ ఫర్ ప్లాంటింగ్ అవుట్ ఇన్ జూలై నుంచి ఆగస్టు మధ్య అంటే ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో మన సీడింగ్స్ కానీ వేసినట్లయితే సో అవి ప్లాంటింగ్ వచ్చేసరికి జూలై ఆగస్టు మధ్య మనకి ప్లాంటేషన్ చేయాలి. సో ఇది రొటేషన్ వచ్చేసరికి 30 years అనేది మనకి తీసుకుంటుందండి టెంబర్స్లో. అదేవిధంగా టానిన్ అనే దానికి మాత్రం 15 to 20 years అనేది మనకి ప్లాంట్ అనేది రొటేషన్ అవుద్ది. ఇది పర్ హెక్టార్కి 23.02 meter cube వుడ్ అనేది ఇది ప్రొడక్టివిటీగా మనకి ఇస్తుందండి. సో యూటిలైజేషన్ సో ఆఫ్టర్ 30 years తర్వాత మనకి 8 to 10 tons ఆఫ్ పాడ్స్ అనేది పర్ హెక్టార్కి వస్తుంది. అదేవిధంగా లీవ్స్ అదేవిధంగా పాడ్స్ని మనకి ఏం చేస్తారంటే ఫోడర్గా అంటే పశువుల దానాగా యూజ్ చేస్తారు. అదేవిధంగా వీటి యొక్క వుడ్ని ఫ్యూయల్ వుడ్గా అదేవిధంగా చార్కోల్ పరంగా మనకి గుడ్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి దాన్ని యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ ఆఫ్ కార్ట్స్, వీల్స్, అగ్రికల్చర్ టూల్ పర్పస్లో కూడా వీటి యొక్క వృక్షాలని వాడుతూ ఉంటారండి. అదేవిధంగా హౌస్ హోల్డ్ పర్పస్లో డోర్సు, విండోస్, ఫెన్సింగ్ మెటీరియల్గా కూడా వీటి యొక్క వుడ్ని ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ చెట్టు నుండి వచ్చే బెరడు అనేది మనకి బెస్ట్ ట్యానింగ్ మెటీరియల్గా నార్థన్ ఇండియాలో ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ బబుల్ అనే చెట్టు ఏదైతే మనకి అసాసియో నిలోటికా ఉందో దీని నుంచి వచ్చే గమ్ అనేది మనకి ఇంక్స్లోను, పెయింట్స్లోను, మ్యాచెస్ అండ్ కాన్ఫెక్షనరీస్లో యూజ్ చేస్తూ ఉంటారండి. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఇది ఏ ఫ్యామిలీ అని అడుగుతారు. మిమోసే అనే ఫ్యామిలీ. హిందీలో ఏం పిలుస్తారు, ఇంగ్లీష్లో ఏం పిలుస్తారు అడుగుతారు. అదేవిధంగా ఫినాలజీ చాలా ఇంపార్టెంట్ అండి. లీవ్స్ ఎప్పుడు అప్లై అవుతాయి మార్చి నుంచి మే మధ్య, ఫ్లవరింగ్ అనేది ఎప్పుడు అప్లై అవుతుంది రైనీ సీజన్లో, ఫ్రూట్ రైపెనింగ్ ఎప్పుడు ఏప్రిల్ టు జూన్.
సో అదేవిధంగా దీనికి యావరేజ్ రైన్ఫాల్ ఏం కావాలి, దీని సాయిల్స్ ఏ సాయిల్స్లో పెరుగుతుంది, ఇటువంటి వాటి మీద మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వచ్చేసి మార్క్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సీడ్లింగ్ అనేది ఏ మాసాల్లో జరుగుతాయి, అదేవిధంగా ప్లాంటేషన్ ఎప్పుడు చేయాలి అనేది కూడా మనకి ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే ఎప్పుడైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంత ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి.